In the last session, we were seeing the place where God wanted to meet man. మన గత అధ్యయనంలో మనం చూసాము దేవుడు మానవుణ్ణి ఎక్కడ కలుసుకోబోతున్నాడో ఆయన ఆలోచించుకొని The specific place we saw. ఒకానొక స్థలంలో ఆయన మానవులను కలుసుకోవాలనుకున్నాడు. There's a mercy seat above the ark of the covenant. అదే కరుణాపీఠము, నిబంధన మందసం మీద ఉండే కరుణాపీఠము. That is made fully of gold. అది మొత్తం బంగారపు రేకుతో చేయబడి ఉంటుంది. See, when you see the tabernacle, మనం ప్రత్యక్ష గుడారాన్ని చూసినప్పుడు outside it doesn't look attractive. బయటికి చూసినప్పుడు అదేం పెద్ద ఆకర్షణీయంగా ఉండదు. It was covered by lamb's skin and also a badger's skin. గొర్రెల చర్మము, ఇతర జంతువుల చర్మములతో కప్పివేయబడి ఉంటుంది. We don't know what is this badger skin. Some people say it is dolphin's skin. కొంతమంది డాల్ఫిన్ స్కిన్ అంటారు, శరీరం అంటారు. Some people say it has got pigments. పిగ్మెంట్స్ ఉంటాయి. But some skin which is not very attractive. కానీ అదేదో మనకి బాగా ఆకర్షణీయంగా ఉండేది ఏం కాదు. But inside when you come, కానీ లోపలికి నువ్వు వెళ్ళినట్లయితే, when you cross the outer court, మనం ఆవరణం దాటి and cross the holy place, పరిశుద్ధ స్థలాన్ని దాటి and come to the most holy place, అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా వచ్చి, and there is an ark of the covenant. అక్కడ నిబంధన మందసం ఉంటుంది. It is made of gold. బంగారంతో చేయబడి ఉంటుంది. The mercy seat is made of gold. ఆ కరుణాపీఠం మొత్తం కూడా బంగారం. Always in the Bible, gold is something which is heavenly. బైబిల్లో మనం చూసినట్లయితే బంగారం అనేది పరలోకానికి సాదృశ్యంగా In ఉంటుంది. 1 Peter we read, first chapter 9th verse, the faith which is like, it has to be tested like a gold which is tested. మొదటి పేతురు 1:9 కూడా మనం చూస్తాం, మన విశ్వాసం అమూల్యమైన బంగారం వలె పరీక్షించబడుతుందని. So gold is something heavenly. బంగారం అనేది పరలోకానికి సాదృశ్యంగా which is ఉంది. precious. అది ప్రశస్తమైంది. So the tabernacle, when you see from outside, it is very dirty. ప్రత్యక్ష గుడారాన్ని బయట చూస్తే చాలా మురిగ్గా ఉంటుంది. It's very ordinary. మామూలుగా ఉంటుంది. అది Nobody would like to come in. లోపలికి రావడానికి కూడా అంత But inside there's gold. కానీ లోపల చూసినట్లయితే బంగారం. And the gold, the presence of God. దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. The Shekinah glory of God. షెకెనా మహిమ ఉంటుంది అందులో. Now we are the temple of God. ఇప్పుడు మనం దేవుని యొక్క ఆలయంగా ఉన్నాం. When you see outside, it is not attractive. బయటకు చూస్తే ఇదేం పెద్ద It is not heavenly. ఇదేం పరసంబంధమైనది It is కాదు. flesh. ఇది శరీరం. It is made up of dust. ఇది మట్టితో You చేయబడింది. came from the dust and you'll go to the dust. ఇది మట్టి నుంచి వచ్చి మట్టిలో కలిసిపోతుంది. And it is not attractive. ఇదేం పెద్ద ఆకర్షణీయమైనది కాదు. Paul says in 2 Corinthians chapter 4, 2 కొరింథీ 4లో పౌలు it is an ఏమంటాడు? earthen vessel. ఇది మట్టి ఘటము. Yeah, earthen vessel. మట్టి ఘటము. Mud pot. మట్టితో చేయబడింది. Mud pot is not very attractive. మట్టితో అదేం పెద్ద ఆకర్షణీయంగా ఉండదు. But copper vessel, silver vessel are very attractive. కాపరు లేకపోతే వెండితో చేసింది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. But this body is like a mud vessel. ఈ శరీరం అనేది ఒక మట్టితో చేయబడిన But పాత్ర. inside that we have the treasure, కానీ దాని లోపల ధననిధి ఉంది. which is heavenly. అది పరిసంబంధమైంది. So that's what this tabernacle tells about. ఈ ప్రత్యక్ష గుడారం అదే తెలియజేస్తుంది. So we saw that we also need to be on the mercy seat మనం కూడా కరుణాపీఠం మీద ఉండాలి. to meet other people. వేరే వాళ్ళని కలవాలంటే We should not sit on the judgment seat judging people. మనము తీర్పు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చడం కాదు. Yeah, Matthew 7 says, "Judge not, ఇతరులకు తీర్పు తీర్చుకునే so మత్తయి that 7. you will not be judged." అప్పుడు మీరు తీర్పు తీర్చకుండా ఉంటారు. And we read a verse in the book of James. యాకోబులో మనం చూసినట్లయితే James chapter 2 and verse 13, I think. యాకోబు 2:13 అనుకుంటాను. James chapter 2. యాకోబు 2:13. The one who has not shown mercy will have judgment without mercy. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. That means one who sits in the judgment seat, he will not receive mercy. ఎవరైతే తీర్పు సింహాసనం మీద ఉంటారో ఆ వ్యక్తి కనికరాన్ని పొందలేడు. And mercy rejoices against judgment. కనికరము తీర్పుని మించి అతిశయపడును. In some other version, ఇంకొక వర్షన్స్ లో చూస్తే mercy will overtake judgment. ఆ కనికరం అనేది తీర్పును అధిగమిస్తుంది. Or when you are judged, లేకపోతే నువ్వు తీర్పు తీరిస్తే, if you have shown mercy to others, ఇతరులకు కనికరం చూపిస్తే, God will be merciful to you when he judges. అప్పుడు దేవుడు నిన్ను తీర్పు తీసేటప్పుడు కనికరం కలిగి ఉంటాడు. But if you are a man who always judged people strongly, కానీ నువ్వు ఎప్పుడు కఠినంగా ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉంటే, you are a legalist. నువ్వెంతో పరిసయతత్వం కలిగి ఉన్నావు. See, there was one principal in one college. ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ ఉన్నాడు. He is a strict man. చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన. One day he missed his bus.
ఒకరోజు బస్సు మిస్ అయ్యాడు ఆయన. So he was standing on the road. రోడ్డు మీద నిలబడ్డాడు. Another professor was coming in the bike. ఇంకొక ప్రొఫెసర్ బైక్ మీద వస్తున్నాడు. And he asked for lift. లిఫ్ట్ అడిగాడు. Or he thought principal is waiting for going to college, so he offered a seat. కాబట్టి ప్రిన్సిపాల్ ఎటు మరి వెయిట్ చేస్తున్నాడని ఆపాడు. Because he had to stop the bike and ask him to get into the bike, some 2 or 3 minutes got delayed. ఏదో 2-3 నిమిషాలు లేట్ అయింది ఆయన ఆగి ఎక్కమన్నందుకు. And because he was a principal, he wanted to show courtesy. కాబట్టి ఆయన ప్రిన్సిపల్ కాబట్టి ఈయన మరి ఆయన అడిగాడు. So he took the bike, otherwise he will put it in the shed and come to his office to sign. లేకపోతే ఆయన షెడ్లో పెట్టి ఆఫీసు సంతకం చేయడానికి వచ్చేవాడు. So that day he came to the principal's room and dropped him and then went and parked and came to sign. కాబట్టి ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి అక్కడ విడిచిపెట్టి సంతకం చేయడానికి వచ్చాడు. So he was late by 3 minutes. 3 నిమిషాలు లేట్గా వచ్చాడు. What this principal did? ప్రిన్సిపల్ ఏం చేశాడు? He signed his attendance ఆయన అటెండెన్స్ సంతకం పెట్టి and put a question mark on the professor's place. ప్రొఫెసర్ And written late. లేట్ అని రాశాడు. How can he do that? ఆయన ఎలా చేశాడు అలా? That person was late because he gave him a lift. కాబట్టి ఆయన లిఫ్ట్ ఇచ్చినందుకే ఆయనకు లేట్ అయింది. See how he judges. చూడండి ఎలా తీర్పు తెచ్చాడు. Because of him only he was late. ఆయన వల్ల ఆయనకు లేట్ అయింది. He was not merciful. కనికరం లేదు. No, law is law. లా Legalism is legalism. లీగలిజం ఇస్ లీగలిజం. Yeah, very hard on others. కాబట్టి వేరే వాళ్ళ మీద కఠినంగా ఉంటుంది అది. Very, very hard on others. చాలా కఠినంగా ఉంటుంది. If you are hard on others, నువ్వు వేరే వాళ్ళ మీద కఠినంగా ఉంటే the rice salt is not correct. సాల్ట్ సరిగా లేదు. How many milligrams did you add? ఎన్ని మిల్లీగ్రాములు వేసావు నువ్వు? 2 milligrams are less in this salt in the food. ఇందులో 2 మిల్లీగ్రాములు I తక్కువ. won't eat. అవసరం లేదు నాకు. How much you added chili powder? ఏంటి ఎంత కారం వేసావు? Guntur chili powder you added? గుంటూరు చిల్లి గుంటూరు I asked you to add Kashmiri chili. కాశ్మీరీ కారం ఏంటి? గుంటూరు కారం వేసావా? I won't eat. నేను తిన్ను. You are not following my instructions. కాబట్టి నేను చెప్పింది చేయట్లేదు. Very hard. చాలా I కఠినంగా told you to prepare food at 9 o'clock. You are giving at 9:05. 9:00కి 9:05 కా నువ్వు ఇచ్చేది. I won't eat. నేను తిన్నా ఇప్పుడు. Very hard on others. వేరే వాళ్ళ మీద ఎంత కఠినంగా. For some wives it is very difficult to fulfill the expectation of the husbands. కొంతమంది భార్యలకు అసలు వాళ్ళ భర్తల్ని కష్టం చాలా. I have seen that. నేను చూశాను కూడా. Sometimes you are also like that. కొన్నిసార్లు మనం కూడా అలానే If you are ఉంటాం. hard on others, వేరే వాళ్ళ మీద కఠినంగా ఉంటాం. you will receive a very strict judgment on the judgment day. అప్పుడు దేవుడు మనకి తీర్పు ఇచ్చేప్పుడు ఎంతో కఠినంగా God will not show any mercy. దేవుడు ఎటువంటి కనికరం నీ మీద చూపడు. That's what we read in James chapter 2 and verse 13. యాకోబు 2:13 అదే చూస్తాం మనం. And Jesus also says an example story. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక కథ చెప్పారు. What's the meaning of this mercy? ఏంటి కనికరం అంటే ఏంటి? Matthew chapter 18. మత్తయి సువార్త 18. Yeah. And verses 20. 20వ వచనం. Yeah, 23 onwards. 23 నుంచి. Yeah. It is about this story God is telling because Peter was asking a question. ఎందుకంటే పేతురు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. Peter was asking a question. పేతురు ఒక ప్రశ్న In అడుగుతున్నాడు. 21st verse. 21వ వచనంలో అడుగుతున్నాడు. Matthew chapter 18 మత్తయి సువార్త 18 and 21st verse. 21వ వచనం. What is Peter asking? ఆ సమయంలో పేతురు ఆయన Lord, how often shall my brother sin against me and I forgive him? ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను? Should I forgive 7 times? 7 మార్లు మట్టుగా. It's very strong. చాలా Very strict. చాలా కఠినంగా. How many times should I forgive? ఎన్నిసార్లు నేను క్షమించాలి? Yeah, I have forgiven this man 2 times. 2 సార్లు క్షమించాను. Again he's repeating the same mistake. మళ్ళీ అదే చేస్తున్నాడు. 7 times I have forgiven. 7 సార్లు క్షమించాను. What did and Jesus say? యేసు ప్రభు ఏమన్నారు? Not 7 times. 7 సార్లు కాదు. 70 times 7. 77 మట్టుకు. So how many times? అంటే ఎన్నిసార్లు? 490 times. 490 సార్లు. For one day. ఒక్కరోజు. Can you forgive? ఒక వ్యక్తి 490 సార్లు That క్షమిస్తాడు. much mercy God wants you to show to others. అంత కనికరం మనం చూపించాలి ఇతరులు. Then God is telling a story. మరలా ప్రభు ఒకటి చెప్తున్నారు. The kingdom of heaven may be compared to a king who wanted to settle accounts with his servants. ఇక్కడ పరలోక రాజ్యము లెక్కలు చూసుకుంటున్న ఒక రాజుతో పోల్చబడింది. Someone was brought to king. ఎవరో రాజు దగ్గర ఒకరిని తీసుకొచ్చారు. O king, ఓ రాజు గారు, this man owes you 10,000 talent. 10,000 తలాంతులు నీకు వచ్చి ఉన్నాడు ఈ వ్యక్తి. Yeah, 10,000 talent. 10,000 తలాంతులు. It's a huge amount. చాలా పెద్ద మొత్తంలో డబ్బు అది. The Bible margin says millions of dollars. ఎంతో ఇక్కడ లక్షల రూపాయలని రాయబడింది ఇక్కడ. You know, in rupees it is crores of rupees. కొన్ని కోట్ల రూపాయలు. Dollars, $1 million. $1 million. Indian rupee crores.
ఇండియాలో కొన్ని కోట్ల రూపాయలు. So much he owes you, king. ఎంతో ఆ రాజుకి వచ్చి ఉన్నాడు. So this fellow came trembling. ఇప్పుడు ఎంతో షేకింగ్గా ఉన్నాడు. How can I pay 1 crore rupee? ఇన్ని కోట్ల రూపాయలు ఎలా చెల్లించాలి? He says, I don't have source to pay the debt. నాకు ఇప్పుడు చెల్లించడానికి అంత లేదు. I will sell my wife and children. నా భార్యను పిల్లలను అమ్మి, and even if I sell all that I have, నాకున్నాయన్నీ అమ్మినా I cannot pay the debt. నేను తీర్చలేను. So what does he do? అప్పుడు ఏం చేశాడు? Lord, have mercy on me. ఆ దాసుడు అతని సాగిలపడి మ్రొక్కినాడు. Have patience on me. నా ఎడల ఓర్చుకొనుము. And I will pay you everything. నీకు అంతా చెల్లిస్తాను. So what did the king do? అప్పుడు యజమానుడు ఏం చేశాడు? He moved with compassion. కనికరపడి. We read 27th verse. 27వ వచనంలో కనికరపడి. The king moved with compassion. ఆ రాజు ఎంతో కనికరపడ్డాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, when somebody comes to you, నీ దగ్గరికి ఏమైనా వచ్చినప్పుడు, I owe you a lot. నేను ఎంతో నీకు చెల్లించాలి. I am not able to pay. నేను చెల్లించలేకపోతున్నాను. I am not able to do this. నేను చేయలేకపోతున్నాను. I have committed so much crime against you. నీకు విరోధంగా ఎంతో నేరం చేశాను. I have spoken bad about you. నీ గురించి ఎంతో తప్పుగా మాట్లాడాను. Please forgive me. నా దయచేసి నన్ను క్షమించండి. What do you say? నువ్వేం చెప్తావు? I can't forgive. నేను క్షమించలేను. Wait and see what I will do. చూడు నేనేం చేస్తాను. No, this person didn't say like that. కానీ ఈ వ్యక్తి అలా అనట్లేదు. He moved with compassion. కనికరపడి. Oh poor man. అయ్యో ఎంతో పేదవాడు. So yes, so much of debt. ఎంతో అప్పులు ఉన్నాయి. He is not able to pay. చెల్లించలేకపోతున్నాడు. Even if he sells his wife and children, భార్యను పిల్లలను అమ్మినా, and all that he has got, అనుకున్నదంతా అమ్మినా, he will not be able to pay. చెల్లించలేకున్నాడు. So he said, I am forgiving you your debts. నీ పాపం నేను నీ రుణమును క్షమిస్తున్నాను. What is mercy? ఏంటి ఇక్కడ కనికరం అంటే? Forgiving others. ఇతరులను క్షమించడం. That is mercy. అదే కనికరం అంటే. What is patience? సహనం అంటే ఏంటి? Yeah, being patient with others. వేరే వాళ్ళతో సహనం ఓర్పు కలిగి ఉండడం. Not coming to a quick judgment. వెంటనే మనం తీర్పు తీర్చేయటం కాదు. And he is pleading, be patient with me. నా ఎడల ఓర్చుకొనుము. So he forgave 1 crore rupees. కాబట్టి 1 కోటి రూపాయలు. And now he goes out. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. He is a servant. ఆయన ఒక సేవకుడు. Maybe in the kingdom he is one of the servants doing small jobs. ఆ రాజ్యంలో బహుశా ఒక చిన్న దాసుడు చిన్న పని చేస్తాడు. And whenever he wanted some money, he borrowed. Now finally when he added it becomes 1 crore. కాబట్టి కావాల్సినప్పుడు డబ్బులు తీసుకున్నాడు అవన్నీ చేస్తే కోట్ల రూపాయలని. And his fellow servant was also there. అయితే ఇంకొక దాసుడు ఉన్నాడు. He has got only 100 silver coins from him. కేవలం అతడు 100 తలాంతులు వచ్చి ఉన్నాడు. He told him, I will pay later. నేను తర్వాత చెల్లిస్తా అన్నాడు. And what did he do? అప్పుడు ఏం చేశాడు? He grabbed his throat. గొంతు పట్టుకొని, hey fellow, you owe me money. నువ్వు నాకు ఇంత వచ్చి ఉన్నావు. Yeah, pay me now. చెల్లించు ఇప్పుడు. Pay me what you owe me. నాకు నువ్వు ఎంత వచ్చినా చెల్లించు. And what is the fellow servant do? అప్పుడు సాగిలపడి ఏం చేశాడు? See, this man didn't fall at his feet for 1 crore rupee. 1 కోటి రూపాయలకి ఆయన సాగిలపడలేదు. But this few silver coin fellow, he fell at his feet. కానీ ఈ వ్యక్తి సాగిలపడి and begged him saying, have patience with me. నా ఎడల ఓర్చుకొనుము. I will pay you everything. నేను సమస్తం చెల్లిస్తాను. But he was not willing. కానీ ఆయన ఇష్టపడలేదు. I cannot forgive you. నేను Who is this fellow? ఎవరి వ్యక్తి? Just half an hour back he was forgiven 1 crore loan. అరగంట క్రితం 1 కోటి రూపాయల లోన్ రుణమాఫీ జరిగింది. Now few silver coins he is putting his throat. కానీ ఏదో కొద్ది 100 రూపాయలకే నా గొంతు పట్టుకుంటున్నాడు. And immediately the other servants are seeing this. వేరే దాసులు చూస్తున్నారు. They went and told the king. వెళ్ళి రాజుకి వెళ్ళి చెప్పారు. King, you know what happened? రాజుగారు ఏం జరిగింది? You forgave 1 crore loan to him, no? ఈ వ్యక్తిని 1 కోటి రూపాయలు He went and caught hold of this Raja who got only few silver coins. కాబట్టి కొన్ని సిల్వర్ కాయిన్స్ కి ఇవ్వడానికి గొంతు పట్టుకున్నాడు. He wanted to kill him. గొంతు పట్టుకొని నులుముతున్నాడు. Strangle the throat. ఎందుకు గొంతు పట్టుకుంటారు? Wanted to kill. చంపాలనుకుంటున్నాడు. For few silver coins. కొన్ని సిల్వర్ కాయిన్స్ కి. And I was shocked. అప్పుడు నేను చూసి ఎంత ఆశ్చర్యపోయాను. Then what did the king do? అప్పుడు ఏం చేశాడు? He called him. పిలిచాడు. You wicked servant. నీవు దుష్టుడు అయిన దాసుడివి. When you don't forgive your mother-in-law, నీ అత్తగారిని నువ్వు క్షమించు. When you don't forgive your daughter-in-law, నీ కోడలు నువ్వు క్షమించినట్లయితే. When you don't forgive your sister-in-law, నీ ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళని క్షమించినట్లయితే. When you don't forgive your brother-in-law, లేకపోతే మీ బ్రదర్-ఇన్-లాని క్షమించినట్లయితే. What God will say? దేవుడు ఏమంటాడు? You are a wicked servant. చెడ్డ దాసుడా. You are a wicked man. నువ్వు చెడ్డ వ్యక్తివి. I forgave so much for you. నీకైతే నేను ఎంతో క్షమించాను. I shed my own precious blood to forgive your sins. నా ప్రశస్తమైన రక్తము నీకు కార్చి నీ పాపాలు క్షమించాను. And what you are doing? నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? You also should have shown compassion. నువ్వు కూడా మరి కనికరపడాలి కదా. And tell me here, is there anybody
who is not forgiven? ఇక్కడ ఎవరైనా ఇతరులు క్షమించబడిన వాళ్ళు ఉన్నారా? Who says that my debt is not forgiven? ఇక్కడ నా రుణాలు క్షమించబడలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? None of us. ఎవరం లేము. For all of us, God has forgiven crores and crores and crores of rupees. మనందరి విషయంలో దేవుడు కొన్ని కోట్ల రూపాయల విలువను చెల్లించాడు. What is the cost of our sin? ఏంటి మన పాపానికి విలువ ఎంత? It is a life of Jesus. యేసు ప్రభు యొక్క జీవితాన్ని తీసుకున్నది. Suppose you are the only person living in this world. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఒక్కడివే జీవిస్తున్నావు and you have committed sin. నువ్వు పాపం చేసి ఉంటే would Jesus come and died for you? యేసు ప్రభు వచ్చి నీ కోసం మరణించేవాడా? Yes. అవును. Because you are so precious. ఎందుకంటే నువ్వు ఎంతో విలువైన వాడు. And he has to pay his blood. So much is the debt of your sin. కాబట్టి నీ పాపం యొక్క రుణాలను ఆయన చెల్లించాలంటే ఆయన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాల్సిన అవసరం వచ్చింది. When he has forgiven so much, ఆయన నిన్ను ఎంతగానో క్షమిస్తే, how can you say I will not forgive you? మరి నిన్ను క్షమించనని నువ్వు ఎలా చెప్పగలవు? You have the vengeance. నువ్వు ఆ పగ తీర్చుకునే స్వభావం ఉంది. You want to take vengeance. నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. You say my time will come. నా సమయం వస్తుంది. At that time I will see. అప్పుడు నేనేంటో చూపిస్తాను. How many people are like that? ఎంతమంది ఉన్నారు అలా? And what God will say? దేవుడు ఏం చెప్తున్నాడు? You are a wicked person. నువ్వు చెడ్డ దాసుడివి. I have shown compassion. Should you also not have shown compassion? నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోటి దాసుని కరుణించవలసిందే కదా. Just as I had pity on you, you should have had pity on them. నీ మీద నేను జాలి పడ్డట్లు కూడా ఆ వ్యక్తి మీద జాలి పడాలి కదా. Just as I have shown you mercy, you should have shown mercy. కాబట్టి నేను కనికరం చూపించాను కాబట్టి ఇతరులకు కనికరం చూపించాలి కదా. Just I have shown you kindness, you should have shown kindness. కాబట్టి నేను కరుణించాను కాబట్టి నువ్వు కరుణించాలి కదా. So this master was angry on him. కాబట్టి యజమానుడు ఎంతో కోపంగా ఉన్నాడు. 34th verse. 34వ వచనం. He handed him over to the torturers until he paid all that he was owing to the man. తనకు వచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. Can you imagine? He was put in the prison. కాబట్టి ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. Not only in the prison. చెరసాల్లో మాత్రమే కాదు. Nowadays many people say prison is the safe place for me. ఇప్పుడు చాలా మంది అంటున్నారు చెరసాల్లోనే బాగుంటుంది నాకు భద్రపరచబడి. When I go out, many people will come and hit me or kill me. నేను బయటికి వెళ్తే చాలా మంది కొడతారు లేకపోతే ఏదో జరుగుతుంది. Even if a deliverance order comes, they say no, please extend 5 more years in the prison. లేదు విడుదల వచ్చినా కానీ వాళ్ళు లోపలే ఉంటున్నారు. Because I get good food. ఎందుకంటే మంచి ఆహారం ఉంటుంది. Good safety is there. మంచి భద్రత ఉంటుంది. And good sleep. బాగా పడుకోవచ్చు. Very good friends. మంచి ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ. Yeah, many people are there who say prison is a safe place. చాలా మంది ఉన్నారు అక్కడే బాగుందని. But in those days it was not like that. కానీ ఆ రోజుల్లో అలా లేవు. In the prison, చెరసాల్లో there will be people torturing you. నిన్ను బాధ పెడుతూ ఉంటారు వాళ్ళు. There was a godly man called Richard Umbrand. రిచర్డ్ ఉంబ్రాండ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. I have read some of his experiences in the prison. చెరసాల్లో కొన్ని అనుభవాలు నేను చదివాను. Very, very trembling. చాలా భయంకరంగా ఉంటాయి. They will put him in a dark room. ఒక చీకటి గదిలో పెట్టారు ఆయన్ని. And they will make him to be like this. కాబట్టి ఎప్పుడు ఇలానే ఉండేటట్లు ఆయన ఉంచారు. If he stands, they will beat. వాళ్ళు కొడితే ఆయన మామూలుగా నిలబడితే కొట్టేవాళ్ళు. And he will be like this. ఎప్పుడు అలానే ఉండేవాడు. Hungry. అది చాలా ఆకలేసేది. No sleep. నిద్ర ఉండేది కాదు. Many beatings, pain. ఎంతో కొడతా ఉంటారు. Leg paining. కాళ్ళు నొప్పులు పెడుతుంటాయి. And he will do like this. కానీ ఎప్పుడు ఆయన అలానే ఉండేవాడు. And there will be a small tap above. పైన ట్యాప్ ఉండేది. And cold chill water. No, in the Russia it was very chill. రష్యాలో చాలా చలి. And they will slightly open. కొంచెం ఓపెన్ చేసేవాళ్ళు. One drop. ఒక డ్రాప్ ఇక్కడ పడుతుంది. After some time, next drop. కొంత సమయం తర్వాత ఇంకా డ్రాప్ పడుతుంది. And he has to do like this. ఎప్పుడు ఆయన అలానే ఉండాలి. And he expects next drop. ఇంకొక డ్రాప్ వస్తుంది. Dung. వెంటనే శబ్దం వస్తుంది. Again next drop. Dung. మళ్ళీ ఒక డ్రాప్ పడుతుంది. Just everywhere it's very calm. మిగతా అంతా కూడా కామ్గా ఉంటుంది. And he has written, it is like a big rock falling on me every time on my head. నా మీద ఒక పర్వతం రాయి పడ్డట్టు ఉండేది. And it will keep on dropping like that for hours together, days together. కొన్ని గంటలు రోజులు అలా పడుతూ ఉండేది. Very, very, very difficult time. కాబట్టి ఎంతో కష్టమైన పరిస్థితి. Torturing. బాధపరచటం. I went to Sri Lanka once. ఒకసారి శ్రీలంక వెళ్ళాను. And we had meetings like this. అక్కడ కొన్ని మీటింగ్స్ ఉండేవి. One young brother, very zealous brother. ఒక ఆసక్తి కలిగిన యవనస్తుడు వచ్చాడు. Newly married brother. కొత్తగా వివాహం అయింది. He was sharing his experience. తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. And he wanted to buy lathe machine. లేత్ మిషన్ కొనాలనుకున్నాడు ఆయన. So he got some 35,000 rupees, Sri Lankan rupees. 35,000 శ్రీలంక రూపాయలు. And he was going to one place. ఒక ప్రదేశానికి వెళ్తున్నాడు. Suddenly one Sri Lankan soldier caught him. ఒక శ్రీలంక సైనికుడు పట్టుకున్నాడు. And what is this money? ఈ డబ్బులు ఎక్కడే? He said, I am going to buy lathe. నేను లేత్ మిషన్ కొంటాను. No. You are a spy. లేదు నువ్వు స్పైవి. To spy you, people have given you money. కాబట్టి నువ్వు ఇలా స్పై చేయడానికి వచ్చావో డబ్బులు ఇచ్చారు నీకు. They arrested him. అరెస్ట్ చేశారు. Whatever he says,
They're not listening. వాళ్ళు ఏం చెప్పినా వినట్లా. The singular soldiers arrested him. ఆ సైనికులు అరెస్ట్ చేశారు. Not only that, అంత మాత్రమే కాదు, they tortured him. ఎంతో బాధ పెట్టారు. Tell the truth. సత్యం చెప్పు. Who is behind you? నీ వెనక ఎవరున్నారు? And you are a spy. నువ్వు ఒక స్పై లాగా ఉన్నావు. Accept it. నువ్వు అంగీకరించు. He is not a spy. ఆయన స్పై కాదు. I am not a spy. నేను స్పైని కాదు. Then he was telling how they tortured. మరి ఎలా బాధ పెట్టాడో చెప్తున్నా. They asked him to keep his fingers like this. ఇలా రెండు వేళ్ళు ఇలా పెట్టమని. And they tied tight ropes. గట్టిగా కట్టేశారు. And they asked him to keep like this. ఇలా వెనక పెట్టుకొని ఉండమన్నారు. And that rope was tied on the top. అక్కడ పైన ఒక రోప్ ఉంది. And he'll be hanging. అలా వేలాడదీయబడ్డాడు. He will be hanging hours together. కొన్ని గంటలు అలానే పెట్టుకొని వేలాడదీయబడ్డాడు. Can you imagine how much pain? నీకు తెలుసా అది ఎంత కష్టం? For no mistake of his. తన తప్పేం లేదు అందులో. And he never grumbled. ఆయన ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయలేదు. He never shouted. ఏం అరవలేదు. And he was praying, Lord, give me grace. ప్రభా నాకు కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాడు. Give me strength, Lord. ప్రభా నాకు బలం దయచేయండి. He was shedding tears. ఏడుస్తూ ఉన్నాడు. Unbearable pain. ఎంత భరించలేని నొప్పి. Whole body weight hanging in these 2 fingers. కాబట్టి In the 2 thumbs. ఆ శరీరం యొక్క బరువు అంతా కానీ ఈ 2 బొటనవేళ్ల మీద మోస్తుంది. And for many months, different kinds of torture. అనేక నెలలు అలా టార్చర్ పెట్టారు. But after some time, the torturers thought these people are not complaining. కొంత సమయం తర్వాత ఏమనుకున్నా అంటే ఏం ఫిర్యాదు చేయట్లేదు. They are different. వీళ్ళు వేరు. They said, we will not torture you. మిమ్మల్ని బాధ పెట్టం ఇంకా. So they started conducting prayers. వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. Many people were saved inside the prison. కాబట్టి ఆ చెరసాల్లో అనేక మంది రక్షించబడ్డారు. Now you go to the church, some of the churches. ఇప్పుడు ఆ సంఘాలకు వెళ్తే, how did you get saved, brother? నువ్వు ఎలా రక్షించబడ్డావని అడిగితే, when I was in prison. నేను చెరసాల్లో ఉన్నప్పుడు. when I was in prison. నేను చెరసాల్లో ఉన్నప్పుడు రక్షించబడ్డాను. many people. అనేక మంది they were saved. వాళ్ళు రక్షించబడ్డారు. So tortured. కాబట్టి వాళ్ళు బాధించబడ్డారు. So this king put him in prison and handed him over to the torturers. కాబట్టి రాజు వాళ్ళని చెరసాల్లో నుంచి బాధపరచు వాళ్ళకి అప్పగించాడు. And not only he had to bear the torture, కాబట్టి ఆ బాధను అనుభవించడం మాత్రమే కాదు, he had to tell his mother, wife and brother-in-law, father-in-law, please pay back, I am suffering here. కాబట్టి నేను ఇక్కడ బాధ పెడుతున్నాను, నన్ను అందరికి అత్తలకి మామూలు అందరూ ఫోన్ చేసి చెల్లించండి నా డబ్బులు చెల్లించండి. And because he is in the prison suffering, they had to go work overtime, hot season, cold season, and they paid back the money. కాబట్టి నేను చెరసాల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ పనిచేసి అన్ని చెల్లించాలి. But this story doesn't say that he has paid all the money back. కానీ ఇందులో ఆయన డబ్బులంతా చెల్లించినట్టు ఏం రాయబడలేదు. It stops with saying he was tortured in the prison. కాబట్టి చెరసాల్లో బాధించబడ్డాడు. And the last verse, చివరి వచనం, my heavenly father will also deal with you in the same way. కాబట్టి నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. If you do not forgive your brothers. మీ సహోదరులను మీరు హృదయపూర్వకంగా క్షమించని ఎడల. What a lesson Jesus is teaching. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి Jesus himself has written in the word of God. యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాటలను చెప్పాడు. My heavenly father will also cancel all your sins. నా పరలోకపు తండ్రి కూడా మీ పాప క్షమాపణని తీసివేస్తాడు. No, he will cancel the forgiveness. కాబట్టి నీ పాప క్షమాపణ ఆయన తీసేస్తాడు. He will pay back. He will ask you to pay back everything. కాబట్టి అవన్నీ దేవునికి విరోధంగా చేసిన పాపానికి వెల చెల్లించమంటాడు. You are a man saved. నువ్వు రక్షించబడ్డావు. Crores of sin forgiven. కానీ కొన్ని కోట్ల పాపాలు క్షమించబడ్డాయి. And now you are not able to forgive one person. కానీ నువ్వేమో ఒక్కరిని కూడా క్షమించలేవు. You are not able to show mercy to one person. ఒక్కరి ఎడల కూడా నువ్వు కనికరం చూపించలేవు. He may be working in your office. నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నావు. He may be your colleague. లేకపోతే నీ సహోద్యోగి. He may be anybody. ఎవరైనా ఉండొచ్చు. You are not able to forgive. నువ్వు క్షమించలేకపోతున్నావు. You say, how can I forgive? ఎలా క్షమిస్తానంటున్నావు? I will not be able to forgive. నేను క్షమించలేను అంటున్నావు. Then word of God says, అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? Jesus says, యేసు ప్రభువు చెప్తున్నాడు, my heavenly father will also deal with you in the same way. నా పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని అలాగే చేస్తాడు. If you do not forgive from your hearts. నీ హృదయపూర్వకంగా నువ్వు క్షమించకపోతే. And devil has taken this tool. అపవాది దీన్ని తీసుకున్నాడు. Because devil doesn't want forgiveness. కాబట్టి ఎందుకంటే అపవాదికి క్షమాపణ అనేది అవసరం. Devil doesn't you to get forgiveness from Jesus. కాబట్టి యేసు ప్రభువుని క్షమించబడాలని అపవాదికి ఉండదు. If you have got forgiveness, ఒకవేళ దేవుడు క్షమిస్తే, he is all out to cancel that forgiveness. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలి చూస్తాడు. How he wants to cancel your forgiveness? నీ పాప క్షమాపణ ఎలా క్యాన్సిల్ చేయాలనుకుంటాడు? He will make you to be hard on others. ఇతరుల ఎడల కఠినంగా ఉండేట్లు చేస్తాడు. He will put a thought in you, don't forgive. నువ్వు క్షమించొద్దు అనే తలంపుని పెడతాడు. This person has treated like this, don't forgive him. ఈ వ్యక్తిని ఎంతో మోసం చేశాడు కదా, క్షమించొద్దు అంటాడు. And you are a
victim of the devil. కాబట్టి అపవాదికి ఉచ్చులో He has పడిపోతాడు. won you. అప్పుడు నేను గెలుస్తాడు. When God says, I will hand over to the torturers, నేను బాధపరచవానికి అప్పగిస్తాను అన్నప్పుడు I don't know what kind of torture it is. కాబట్టి అవి ఎలాంటిదో నాకు తెలియదు. I don't know whether it is spiritual torture in the heart, ఆ హృదయంలో ఆత్మ సంబంధమైన టార్చర్ or in the mind, లేకపోతే మైండ్లోనో or తెలియదు, in the body, లేకపోతే శరీరంలో some kind of sickness. ఏ ఒక రోగమో, I don't know what it is. అదేంటో నాకు తెలియదు. But Jesus' words are true. కానీ యేసు ప్రభు యొక్క మాటలు నిజం. Jesus speaks the truth. యేసు ప్రభు సత్యం చెప్తాడు. Be merciful to others. ఇతరుల కనికరం చూపించాలి. You don't know under which situation they have committed that sin. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పాపం చేస్తే మనకు తెలియదు. Might be they have spoken something bad. ఏదో తప్పు మాట్లాడుండొచ్చు. Might be they are under heavy stress. లేకపోతే ఏదో ఒత్తిడిలో ఉండొచ్చు. Might be they don't have light like you. లేకపోతే నీకున్న వెలుగు వాళ్ళకు ఉండకపోవచ్చు. Might be they don't have a church like yours. లేకపోతే నువ్వున్న సంఘంలో వాళ్ళు ఉండకపోవచ్చు. They don't have good fellowship. లేకపోతే మంచి సహవాసం వాళ్ళకి They have not లేకపోవచ్చు. heard truth of God. లేకపోతే దేవుని యొక్క సత్యం వాళ్ళకి తెలియకపోవచ్చు. Many reasons could be there. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. Okay, Lord. అవును ప్రభు, I forgive them. నేను క్షమిస్తాను ప్రభు. You have forgiven me so much. నన్ను ఎంతగానో క్షమించావు. And this is very small, whatever they have done. చాలా చిన్నది ప్రభు వాళ్ళు నా చేసి. I'll forgive. నేను క్షమిస్తాను ప్రభు. So, I told you, devil will try to cancel your forgiveness by putting some thought that you will not forgive others. నువ్వు ఇతరులను క్షమించకుండాటట్లు చేసి ఆలోచన పెట్టి నువ్వు ఏదైతే క్షమించబడ్డావో దాన్ని క్యాన్సిల్ చేయడానికి చూస్తాడు. That's why Paul is writing in 2 Corinthians chapter 2. 2 కొరింథీ 2లో పౌలు చెప్తున్నాడు. 2 Corinthians 2 కొరింథీ chapter 2 2 and verse 11. 11. 2 Corinthians chapter 2 and verse 11. 2 కొరింథీ 2:11. So that Satan might not take advantage of us. నేనేమైనా క్షమించుంటే సాతాను మనల్ని We మోసపరచుకున్నాడు. are not ignorant of his schemes. కాబట్టి సాతాను తంత్రులు మనం ఎరుగని వారము కాము. So Satan should not take advantage of us. సాతాను మనల్ని మోసం చేయకూడదు. When Satan will take advantage of you, ఎప్పుడు సాతాను మనల్ని మోసం చేస్తాడు? when Satan will try to deceive you, ఎప్పుడు నేను మోసం చేస్తాడు? we'll read the previous verse. అంతకుముందు వచ్చిన మనం చూసినట్లయితే. For this also, I read this verse. Now whom you forgive anything, I also forgive. మీరు దేని గురించి అయినా ఎవరిని క్షమించున్నారు, నేను అని క్షమించున్నాను. If I have forgave anyone, it is for your sake. నేనేమైనా క్షమించి ఉంటే అది మీ కొరకే. That I forgave it in the presence of Christ. క్రీస్తు సముఖమునందు క్షమించున్నాను. Why? ఎందుకు? So that Satan might not have an advantage. ఎందుకంటే సాతాను మనల్ని మోసపరచుకుంటున్నాడు. My dear brothers, నా ప్రియ సహోదరి, he is probably your son or your daughter. బహుశా నీ కుమారుడో కుమార్తె He is under the clutches of the devil. అపవాది యొక్క చేతిలో ఉండొచ్చు. It may be you have not forgiven somebody. కానీ బహుశా నువ్వు ఎవరిని క్షమించలేదు. Satan is taking advantage of you. సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. There is no peace in your home. మీ ఇంట్లో ఎటువంటి సమాధానం లేదేమో. Constant fighting. ఎప్పుడు పోట్లాటలు జరుగుతున్నాయి. Some kind of bad influence. ఏదో ఒక ప్రభావం ఉంది. Maybe because you have not forgiven others. బహుశా నువ్వు ఇతరులను క్షమించలేదేమో. Forgiveness is showing mercy to others. కాబట్టి ఇతరులను క్షమించటువంటి వారి ఏళ్ల కనికరం కలిగి. Paul says it is a scheme of the devil. పౌలు ఏం చెప్తున్నాడు? ఇది సాతాను యొక్క తంత్రం. He has done so. How much you have done for him? చూడు నువ్వు ఎంత చేసావు ఆయనకి. But he has spoken like that. అయినా కానీ అలా మాట్లాడుతాడు. Don't forgive him. క్షమించొద్దు. No, don't forgive him. లేదు అసలు క్షమించే He ప్రసక్తి will tell like that. అలా చెప్తూ ఉంటాడు. And you always have a grudge against him. ఎందుకంటే వాళ్ళ మీద ఎప్పుడు పగ తీర్చుకోవాలని. How to know that you have a grudge against him? వాళ్ళ మీద నీకు పగ ఉందని ఎలా తెలుసుకోవాలి? When something good happens to him, వాళ్ళకి ఏదైనా మంచి జరిగినప్పుడు you are not able to bear. నువ్వు సంతోషంగా లేవు. You get disturbed. ఎంతో డిస్టర్బ్ అయిపోతున్నావు. Oh, why he got this good thing? ఏంది ఈయనకి ఎంత మంచి ఎలా జరిగింది? For his son he got a good wife. తన కుమారుడికి మంచి భార్య వచ్చింది. Or his daughter got a good husband. లేకపోతే తన కుమార్తెకి I am not able to bear. అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను. God is not just God of justice. అంటే దేవుడు న్యాయం చేయట్లేదు, న్యాయవంతుడు కాదేమో. That shows that you are not forgiven them. అంటే నువ్వు ఆ వ్యక్తిని క్షమించలేదు ఇంకా. Or something bad happens to them. లేకపోతే ఏదైనా కీడు జరిగింది ఆ వ్యక్తికి. చాలా సంతోషంగా ఉన్నాను. I am happy. నాకు బాగుంది. ఇప్పుడు you don't say outside. బయటికి ఏం చెప్పం మనం. Because I will lose my testimony. ఎందుకంటే సాక్ష్యం పోతుంది. But inside there is a joy. లోపల ఎంతో సంతోషంగా. When that is there, అది ఉన్నప్పుడు ask God. దేవుడున్నాడు. Have I really forgiven that person? ప్రభు ఆ వ్యక్తి నిజంగా నేను క్షమించాను. Have I really forgiven that person? నిజంగా క్షమించానా? God is on the mercy seat. దేవుడు కరుణాపీఠం మీద కూర్చుంటాడు. He wanted to meet a man. మనుషుని కలవటానికి. He wants us also to be like that. కాబట్టి మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. We should show mercy. మనం కనికరం చూపించాలి. We read a story in Luke chapter 10. లూకా 10లో మనం చదువుతాం. You love your neighbors as you love yourself. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. That is showing mercy. అదే కనికరం చూపించాలి. That is a commandment, primary commandment. అది ఎంతో ప్రాథమికమైన ఆజ్ఞ. Loving your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. And somebody is asking, who is my neighbor? ఎవరు మరి నా పొరుగు వాడు అని అడిగాడు. Jesus tells a story. అప్పుడు యేసుప్రభు One man was going from Jerusalem to Jericho. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో వెళ్తున్నాడు. And robbers caught him and hit him and
stole and they left him half dead. దొంగలు ఆయన పట్టుకొని కొట్టి ఆయన దగ్గరనే దోచుకొని ఆయన రోడ్డు మీద విసిరేసి వెళ్ళిపోయారు. Maybe he was bleeding, maybe he lost his conscience. బహుశా ఆయన రక్తం కారుతూ ఉంది, ఆయన అపస్మారక స్థితిలో maybe he's crying for water. లేకపోతే నీళ్లు కావాలని అరుస్తూ ఉన్నాడు. half dead, సగం చచ్చిపోయాడు. if he is not attended to, he will be fully dead. ఒకవేళ ఎవరైనా వచ్చి చూడకపోతే చచ్చిపోతాడు. So first a priest comes. ఒక యాజకుడు వెళ్తున్నాడు. What did he do? యాజకుడు ఏం చేశాడు? Oh, first session starts at 10 o'clock. 10కి మొదటి సెషన్ ఉంది, ఇప్పుడు I have to be there. నేను అక్కడ ఉండాలి. So he passed him. ఆయన చూసుకుంటే వెళ్ళిపోయాడు. I didn't attend to him. ఆయన్ని పట్టించుకోలేదు. Second, రెండో వ్యక్తి వచ్చాడు. co-elder comes. తర్వాత ఇంకో సంఘ పెద్ద వచ్చాడు. Levite comes. లేవీయుడు వచ్చాడు. Oh, it's time. టైం I have to go and start singing. నేను వెళ్ళి పాటలు మరి మొదలు Singing session. పాటలు ఉన్నాయి. All holy people are waiting. అక్కడంతా పరిశుద్ధులు ఉన్నారు. He also passed. ఆయన కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. But a Samaritan came. ఒక సమరీయుడు వచ్చాడు. What did he do? సమరీయుడు ఏం చేశాడు? He sat there, కూర్చున్నాడు, wiped away all the wounds, ఆ గాయాలన్నీ కట్టాడు, and applied ointment and wine on the wounds. కాబట్టి ఆయింట్మెంట్ వైన్ అన్ని అప్లై చేశాడు. Bound the wound. ఆ గాయాలను కట్టాడు. Stopped the bleeding. అప్పుడు రక్తము రాకుండా saved the half dead man. కాబట్టి సగం చచ్చిపోయిన వ్యక్తిని కాపాడాడు. Put him in his own vehicle. కాబట్టి తన సొంత వెహికల్ మీద పెట్టి brought him to an inn hotel. హోటల్కి తీసుకొచ్చాడు. And there he took care of him. అక్కడ ఆయన చూసుకోమన్నాడు. And God is asking, who is the neighbor? అప్పుడు నీ పొరుగువాడు ఎవరు? The one who helped him. ఎవరైతే సహాయం చేశారు? What is this story? Beautiful story tells us. కాబట్టి ఈ అద్భుతమైన కథ ఏం చెప్తుంది? How is it applied to us? మనకి ఎలా అన్వయించుకోవచ్చు? You see somebody, ఎవరైనా చూసినా practically we'll see. మనం చూస్తుంటాం. You have to go to church. సంఘానికి వెళ్ళాలి. But on the way some accident. ఒక యాక్సిడెంట్ జరిగింది. And are you going to help them? వాళ్ళకి సహాయం చేయడానికి? Or somebody will take care, let me go to the church. లేకపోతే ఎవరో ఒకరు చూసుకుంటారు, మనం చర్చికి వెళ్దాం. Then what Jesus would think about you? అప్పుడు యేసుప్రభు ఏమనుకుంటాడు నీ గురించి? If there is a needy person, ఒక అవసరం ఉన్న వ్యక్తి, you have to go and help him. వెళ్ళి సహాయం చేయాలి. Sometimes lot of risks are there when you help. కొన్నిసార్లు చాలా రిస్క్ ఉంటుంది. I was driving my vehicle. నేను నా వెహికల్ మీద వెళ్తున్నాను. One fellow was hit by a vehicle and he was lying down. ఒక వ్యక్తి వేరే వెహికల్ చేత యాక్సిడెంట్ అయ్యాడు, పడిపోయాడు. I stopped my scooter there. నేను స్కూటర్ ఆపాను. And I stopped auto. ఆటో ఆపాను. And he is sick, you will take him to hospital. ఇక్కడ ఈయన ఇలా పడిపోయినాడు, హాస్పిటల్ తీసుకు. No sir, he went. లేదు అన్నాడు. Next auto. ఇంకో ఆటో వచ్చింది. No sir. లేదు సార్. A car వచ్చింది. No sir. లేదండి. Everybody is telling like that. అవుందో లేదు అంటున్నాడు. Then I don't know, I pursued my friend or somebody and we took him and admitted him in the hospital. మొత్తానికి నా స్నేహితుడికి ఎవరికో ఫోన్ చేసి మొత్తానికి హాస్పిటల్లో చేర్చాను. But that fellow died. కానీ చచ్చిపోయాడు. I was asking why auto wallahs are not taking. ఎందుకు ఆటో వాళ్ళు తీసుకెళ్ళట్లేదు? Then one driver was telling me. ఒక డ్రైవర్ చెప్తున్నాడు. No, when you take him and admit him. వెళ్ళి అడ్మిట్ చేసినప్పుడు. And the doctors will ask him what happened. డాక్టర్లు అడుగుతారు ఏం జరిగింది. And he is half dead. ఆయన అప్పటికే సగం చనిపోయాడు. And he doesn't have good memory. మెమరీ కూడా ఉండదు సరిగా. And he will say he hit me and I got injured. ఈ వ్యక్తి నన్ను గుద్దాడు అందుకని నేను చనిపోయాను. That fellow came to help. యాక్చువల్ సహాయం చేయడానికి వచ్చాడు. The fellow who hit, he already left. గుద్దినోడు వెళ్ళిపోయాడు. He will say. Then sir, rest of their life I have to go to court and I have to go to police station. I have to inquire. I have to appear for inquiry. నా జీవితం అంతా పోలీసు కోర్టు. That's why we never stop at such place. Even if he dies, let him die, but we will go. ఆయన చనిపోయినా మాకే సంబంధం, వెళ్ళిపోతాం. That's a present situation we are living in. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం I think now the laws are changing. They say you should not penalize the person who brought. కాబట్టి ఇప్పుడు చట్టాలు మారి అలా తీసుకొచ్చిన వాళ్ళని మీరు వాళ్ళని నేరస్తులుగా భావించొద్దు. The world is like that. ఎందుకు లోకం అలా ఉంది మరి. Are we showing mercy to the people who are in need? కాబట్టి అవసరంలో ఉన్న వాళ్ళకి కనికరం చూపుతున్నామా? Yeah. So there's a place God wants to meet us. కాబట్టి దేవుడు కరుణాపీఠం మీద. But for God's mercy, God would not have met us. దేవుడే కనికరం మన ఎడల చూపించకపోతే దేవుడు మన దగ్గరికి వచ్చేవాడు. We would not have met God. మనం దేవుని దగ్గర నిలబడే వాళ్ళమే కాదు. It is the throne of grace. We all received forgiveness. ఆయన కృపా సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి మనందరము క్షమాపణ పొందాము. Okay, we saw the mercy seat. కరుణాపీఠాన్ని మనం చూసాం. That's a place where God wants to dwell and speak to man. అక్కడ దేవుడు నివసించి మనుషులతో మాట్లాడాలనుకుంటున్నాడు. And where was this mercy seat? ఈ కరుణాపీఠం ఎక్కడ ఉంది? It is in the ark. అది నిబంధన మందసం. Where was this ark? ఈ నిబంధన మందసం ఎక్కడ ఉంది? It was in the tabernacle. ప్రత్యక్ష గుడారంలో ఉంది. And later on the people of Israel came to their own land. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇశ్రాయేలు వాళ్ళ సొంత ప్రదేశంలోకి వచ్చారు. And this ark was on the field. అప్పుడు నిబంధన మందసం అది పొలాల్లో ఉంది. David saw. దావీదు చూశాడు. Lord, we are in comfortable houses. మేము మంచి ఇళ్లలో ఉన్నాం. House made of cedar wood. కాబట్టి కేదారు వృక్షాలతో చేయబడిన. But your ark is
on the field. కానీ నీ నిబంధన మనసు పొలాల్లో ఉంది. On the sun it is there, on the rain it is there, on the dew it is there. ఎండకి ఎండుతుంది, వర్షానికి తడుస్తుంది, మంచుకు తడుస్తుంది. But Lord, I want to build a temple. ప్రభువా నీ మందిరం నిర్మించాలి నేను. So that the ark can be built inside. కాబట్టి ఆ మందసం లోపలికి తీసుకురాబడుతుంది. That was David's heart desire. దావీదు యొక్క హృదయ ఆలోచన అది. I want to construct a dwelling place for God. దేవుడు నివసించిన ఒక మందిరం కట్టాలనుకున్నాడు. But God said, you are a man of war. కానీ నువ్వు యుద్ధాలు చేసే రక్తంతో తడిసిపోయిన Your son will construct a temple. కానీ నీ కుమారుడు కడతాడు నా మందిరం. And which place God told them to construct the temple? కాబట్టి ఎక్కడ కట్టాలని దేవుడు చెప్పాడు? It is a place where it first occurs in the book of Genesis. ఆదికాండము మొదటి అధ్యాయంలో. It is a place God has told. ఇది దేవుడు చెప్పిన ప్రదేశం. Genesis chapter 22 ఆదికాండం 22 and verse 2. ఆదికాండం 22:2. Genesis chapter 22 ఆదికాండం 22వ అధ్యాయం and verse 2. 2వ వచనం. God tested him, first verse, దేవుడు అబ్రాహామును పరిశోధించెను. and he said, take now your son, అప్పుడు నీ ఒక్కడైన నీ కుమారుణ్ణి, your only son, నీవు ప్రేమించు ఇస్సాకుని, whom you love, నువ్వు ప్రేమిస్తున్న నీ and కుమారుని go to the land of Moriah. మోరియా దేశమునకు వెళ్ళి Offer him there as a burnt offering అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం మీద on one of the mountains which I will tell you. నేను నీతో చెప్పబో పర్వతంలో దాని దహన బలిగా అతను అర్పించము. See in this verse, and it comes many times. ఇక్కడ మరియు అని చాలా సార్లు ఉంది. But when you see some of the commentaries, కానీ కొన్ని కామెంట్స్ మీరు చూస్తే according to Jewish traditions, యూదుల సంప్రదాయం ప్రకారం the word and they say, వాళ్ళు అండ్ అంటే ఏంటంటే there was a conversation between God and Abraham. దేవునికి మరియు అబ్రహాముకి సంభాషణ. Take now your son. ఇప్పుడు నీ కుమారుడిని తీసుకొని. Then Abraham says, yes Lord, I will take Ishmael. నేను ఇస్మాయిల్ తీసుకుంటాను ప్రభువా. No, your only son. లేదు ఇస్మాయిల్ కాదు, నీ ఒక్కగానే కుమారుడు. Yeah, I will take my son. నా కుమారుడిని తీసుకుంటాను. Then God says, అప్పుడు దేవుడు, no, Isaac. ఇస్సాకుని. He points out Isaac, ఇస్సాకుని, whom you love. నువ్వు ప్రేమించు నీ ఇస్సాకుని. Maybe he loves Isaac more than God. దేవుని కంటే ఇస్సాకుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. God wanted to know whether Abraham, the first priority is God or his own son Isaac. కానీ అబ్రహాముకి మొదటి ప్రాధాన్యత దేవుడా ఇస్సాకా? He was worshipping God all the time. ఎల్లప్పుడూ కూడా దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నాడు. And God gave him a son. కుమారుని ఇచ్చాడు. When he was 100 years. 100 సంవత్సరాలు వచ్చాయి. Long awaited blessing. ఎంతో కాలంగా నిరీక్షిస్తే Now his eyes turned from God towards Isaac. ఇప్పుడు అతని కన్నులు దేవుని వైపు నుంచి ఇస్సాకు. Isaac almost became like God. ఇస్సాకే దేవుడు అయిపోయాడు. God said, అప్పుడు దేవుడు చెప్పాడు, are you willing to sacrifice Isaac? ఇస్సాకుని నువ్వు అర్పించడానికి సిద్ధం? Then I know that you love me. అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు అర్థమవుతుంది. Abraham obeyed. అబ్రహాము ఇదే చూపించాడు. He went to the Mount Moriah. మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. And said, before going to mountain Moriah, మోరియా పర్వతం మీదకి వెళ్ళకముందు, and he at a distant place he asked his servants to wait there. అక్కడ దూరంలో తన దాసులను ఆగమన్నాడు. He told them, I and my son will go worship God and come back. నేను నా కుమారుడు దేవునికి ఆరాధన చేసి వస్తాను. That's the first place worship occurs. కాబట్టి ఆరాధన అనేది మొదట అక్కడే వస్తుంది. And nowadays people say worship means music, song, dance. That's not the real worship. ఇప్పుడు ఆరాధన అంటే ఏదో మ్యూజిక్లు, పాటలు, డాన్స్లు ఇవి కాదు. That is praise and thanksgiving. అదేంటంటే దేవుని స్తుతించడం, worship is ఆరాధన అంటే surrendering to God. దేవునికి సమస్తం అప్పగించు. Whatever you have given to me, Lord, ఓ ప్రభువా నీవు నాకు ఇచ్చిందంతా I give back to you. నేను నీకు మరలా తిరిగిస్తాను. And then I love those things through you. కాబట్టి వాటిని నీ ద్వారా ప్రేమిస్తాను. That's what the conditions of a discipleship. అదే శిష్యులకు కావాల్సిన అర్హతలు. Don't love your father, mother more than you love me. నీవు నాకంటే నీ తల్లిని తండ్రిని ఎక్కువ ప్రేమించకూడదు. When we love Jesus, మనం యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాం, he will put his love. ఆయన ప్రేమను మనలో పెడతాడు. With that love we can love our father, mother, wife, children. ఆ ప్రేమతో నువ్వు అందరిని ప్రేమించవచ్చు, తల్లిని తండ్రిని. There's no sin in that one. అది అందులో పాపమే లేదు. So God shows the Moriah mountain. దేవుడు మోరియా పర్వతాన్ని చూపించాడు. That's the first place where worship was held. ఆరాధన మొట్టమొదటిగా జరిగింది అక్కడ. And Paul says, పౌలు చెప్తున్నాడు Romans 12:1, రోమా 12:1, offer your bodies as a living sacrifice. కాబట్టి మీ శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోండి. What is that meaning? ఏంటి దాని అర్థం? Lord, I don't want to love my body more than yourself. ఓ ప్రభువా నా దేహాన్ని నీకంటే ఎక్కువ నేను ప్రేమించుకోను. I don't want to love my eyes more than I love you. ప్రభువా నా కళ్ళు నీకంటే ఎక్కువ ప్రేమించుకోను. I want to love these eyes through you, Lord. ఓ ప్రభువా ఈ కళ్ళని నీ ద్వారా నేను ప్రేమించాలి. How can I love my eyes through God? దేవుని ద్వారా నా కళ్ళని ఎలా ప్రేమిస్తాను? Through loving God. దేవుని ప్రేమించడం ద్వారా. I don't want to see what God doesn't want me to see. దేవుడు ఏదైతే నన్ను చూడొద్దన్నా అది చూడండి. మరి అప్పుడు I want to see only what God wants me to see. కాబట్టి దేవుడు నన్ను ఏది చూడాలని కోరుకుంటున్నాడు దాన్ని నేను. How do I offer my mouth? నా నోటిని ఎలా ఇస్తాను దేవుడు? Lord, I don't love my mouth.
నా నోటిని నేను I ప్రేమించాలి. want to love you, and through you I want to love my mouth. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ద్వారా నా నోటిని I ప్రేమిస్తాను. don't want to speak anything which you don't approve, Lord. ఓ ప్రభా, నీవు ఆమోదించని మాటలేవి నేను Like మాట్లాడను. that, offer every part of your body on the ఆ sacrifice, విధంగా సజీవ యాగముగా మన శరీరంలో ప్రతి అవయాన్ని on the సమర్పించాలి altar, బలిపీఠం మీద. and that is a reasonable worship. అదే దేవునికి అనుకూలమైన That's a real worship. అదే నిజమైన ఆరాధన. Every day we have to offer ourselves. ప్రతిరోజు మనం అర్పించుకోవాలి. That's a beautiful English song. Lord, I offer myself. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంటుంది, ఓ ప్రభా నేను అర్పించుకుంటున్నాను నీకు. Yeah, that is the reasonable service. అది నిజంగా అనుకూలమైంది. It's only at that place you'll be able to find out what is the good, perfect and acceptable will of God. కాబట్టి దేవుని యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన అనుకూలమైన చిత్తాన్ని మనం కనుగొంటాం. One of the things we have to offer is ఒకటి మనం అర్పించాల్సింది ఏంటంటే our thoughts. మన తలంపుల్ని. Paul says, పౌలు చెప్తున్నాడు, Paul was a great philosopher. పౌలు ఎంతో తత్వవేత్త He ఉన్నాడు. studied at Gamaliel's feet. గమాలియేలు పాదములు ఏదో చదువుకున్న వ్యక్తి, Such a scholar. ఎంతో గొప్ప స్కాలర్గా ఉన్నాడు. And he comes to the church to preach. సంఘానికి వచ్చి బోధిస్తున్నప్పుడు And he trembles. ఎంతో భయపడతాడు. Lord, I don't want to expose my wisdom. ఓ ప్రభా, ఏదో నా సొంత జ్ఞానంతో నేను I చెప్పాను. offer that on the altar, Lord. ఓ ప్రభా, బలిపీఠం మీద దాన్ని It పెడతాను. took 3 years for Paul to alter everything to sacrifice everything on the altar. కాబట్టి 3 సంవత్సరాలు పట్టింది పౌలుకి. He says, I went to Arabian country. నేను అరేబియా వెళ్ళాను, 3 years I stayed there. నేను 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. What were you doing, Paul? పౌలు మరి 3 సంవత్సరాలు నేను ఏం చేస్తాను? All my strengths, కాబట్టి నా జ్ఞానం అంతా, all my wisdom, నా సొంత జ్ఞానం అంతా I was offering on the altar. కాబట్టి బలిపీఠం మీద పెడుతూ I ఉన్నాను. want to count it as dung నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. compared to the knowledge of God. దేవుని యొక్క జ్ఞానంతో పోలిస్తే. So that's why he is writing Romans chapter 12. అందుకే రోమా 12 రాశాడు ఆయన. Romans chapter 12, రోమా 12 his experience in offering himself as a sacrifice. ఆయన తను తానుగా అర్పించుకోవటం అనేది ఆ అనుభవంతో రాశాడు కదా. And third verse, 3వ వచనం, what we have to offer on the altar. బలిపీఠం మీద ఏం అర్పించాలి? We have to offer our mind. మన మనస్సును. What mind? ఏంటా మనసు? The mind which thinks too much of itself. కాబట్టి తన గురించి తాను ఎక్కువగా ఆలోచించే దాని నుంచి. Yeah, Romans chapter 12 రోమా 12 and verse 3. 3వ వచనం. Romans chapter 12 రోమా 12 and verse 3. 3వ వచనం. What does it say? ఏం చెప్పబడింది ఇక్కడ? Let him not think too much of himself. తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. I say to everyone among you, కాబట్టి నేను మీలో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, by the grace given to me, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి no one should think of himself more highly than he ought to think, కాబట్టి తాను స్వస్థ బుద్ధి గలవాడే తగిన రీతిగా తను ఎంచుకున్న but వాళ్ళని. should think soberly కాబట్టి స్వస్థ బుద్ధిగా according to the measure of faith God has given. విశ్వాస పరిమాణం ప్రకారం. That means he says, be humble in your thought. అంటే నీ గురించి నువ్వు గొప్పగా ఊహించుకోవాల్సిన అవసరం I లేదు. should not be very proud that I have studied like this. నేను ఇంత చదివాను, అక్కడ My చదివాను, family line is this. నా కుటుంబం ఇది, My business is this. లేకపోతే నాది ఇది, My children are placed here. నా పిల్లలు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. Nothing. అవన్నీ కాదు. Lord, I don't have high thoughts about ఓ myself. ప్రభా, నా గురించి నేను ఎక్కువగా ఊహించుకోకుండా I want to think soberly. ఓ ప్రభా, స్వస్థ బుద్ధి గలవాడు I am a అన్నట్లు sinner saved by grace. తగిన రీతిగా ఎంచుకోవడానికి You may be సహాయం. doing ministry. నేను ఒక పాపాత్మ దేవుని చేత మనం What పరిచయం Jesus says చేయొచ్చు. in Luke chapter 17. లోక 17 ఏం చెప్పబడింది? After doing all that I have commanded, నేను నీకు ఆజ్ఞాపించి చేసిన say, తర్వాత, we are unworthy servants. ఓ ప్రభా, మేము అయోగ్యులమైన We దాసులు. have done only what is commanded. మీరు ఏం చేయమన్నారు అదే We have చేశాం. done only what is our duty. మేము చేయాల్సిందే చేసాం. We are unworthy servants, Lord. ప్రభు, అయోగ్యులమైన దాసులు, So in this verse నిష్ప్రయోజకులమైన we learn one thing. దాసులు. అందులోంచి ఒక మాట What నేర్చుకో. is our duty in this world? ఏంటి ఇక్కడ? Doing what God has commanded. దేవుడు ఏం చెప్పాడో అది చేయటం ఈ లోకంలో. God's command here is don't have think high about దేవుని yourself. యొక్క ఆజ్ఞ ఏంటంటే నువ్వు ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. So the Mount of Moriah is a place where altar is there. కాబట్టి మోరియా పర్వతం మీద చూసినట్లయితే అక్కడ బలిపీఠం ఉంది. So there Abraham became an ordinary person. అక్కడ అబ్రహాం ఒక మామూలు వ్యక్తిగా అయిపోయాడు. I am father of Isaac. అని ఇస్సాకు యొక్క See తండ్రి. my son. చూడండి నా కుమారుడిని. All those thoughts have gone. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఇంకా He is given by God. దేవుడు ఇచ్చాడు. He is given by God. దేవుడు ఇచ్చిన వ్యక్తి. Now I am not loving him more than my God. కాబట్టి నా దేవుని కంటే ఎక్కువ ప్రేమించట్లేదు నేను. Yeah, we see another verse in Isaiah chapter 57 యెషయా 57లో మనం where చూస్తాం. God wants to dwell. అక్కడ దేవుడు ఎక్కడ నివసిస్తాడు? Isaiah chapter 57 యెషయా 57 and verse 15. 15. Isaiah యెషయా chapter 57 57 అధ్యాయం and verse 15. 15వ వచనం. What does it say? ఇక్కడ ఏం చెప్పబడింది? God wants to dwell దేవుడు with him who is contrite and humble in spirit,
కాబట్టి వినయము గల వారి ప్రాణం ఉజ్జింపజే నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింపజేయటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి What is the meaning of contrite in spirit? ఇక్కడ ఏంటి, ఇక్కడ నలిగిన వాళ్ళు అంటే ఏంటి? A broken man. కాబట్టి ఆత్మలో విరగొట్టబడిన వ్యక్తి. What is the broken man's attitude? ఏంటి, ఒక విరగొట్టబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? I can't, Lord. ప్రభు నేను చేయలేను. I need your help, Lord. నీ సహాయం నాకు కావాలి. I can't, Lord. నేను చేయలేను ప్రభు. For everything I need your help, Lord. సమస్తం మాకు అవసరం. Without your help I cannot do anything, oh Father. నీ సహాయం లేకుండా నేను ఏమీ చేయలేను. Jesus was living like that. యేసు ప్రభు అలా జీవించాడు. Father, without you I cannot do anything. తండ్రి నీవు లేకుండా నేను ఏమీ చేయలేను. That is a broken man's attitude. ఒక విరిగి నలిగిన వ్యక్తి యొక్క ఉద్దేశం. God wants to dwell there. దేవుడు అక్కడ నివసించగోరుతున్నాడు. Abraham became a broken person. అబ్రహాము విరగొట్టబడిన వ్యక్తిగా మారాడు. And God wanted to dwell there. దేవుడు అక్కడ నివసించగోరాడు. At that time itself God has made up in his mind. అప్పుడే అనుకున్నాడు దేవుడు. After many hundreds of years, అనేక వందల సంవత్సరాల తర్వాత, if somebody wants to build a temple, ఎవరైనా మందిరం కట్టాలనుకుంటే this is the place I will show. ఇక్కడే అని నేను చెప్తాను. God has registered it. దేవుడు దాన్ని రిజిస్టర్ చేసుకున్నాడు. And that's the same place we read in 2 Samuel chapter 24. 2 సమూయేలు 24లో మనం చూస్తాం. David wanted to offer sacrifices. కాబట్టి దావీదు ఒక బలిని అర్పించాలనుకున్నాడు. Arnon wanted to give his land free. కాబట్టి ఆర్నా అనే వ్యక్తి ఏం చేశాడంటే, అర్నోన్ అనే వ్యక్తి దాన్ని ఉచితంగా David said, I will not offer to God which cost me nothing. కాబట్టి నేను వెల చెల్లించకనే దేవునికి నేనేమీ అర్పించను. So I will pay the money and buy this land and want to give the sacrifice. కాబట్టి నేను డబ్బులు చెల్లించి దాన్ని నేను అర్పణగా ఇస్తాను దేవుడు. And we read in 2 Chronicles chapter 3. 2 దినవృత్తాంతాలు 3లో మనం చూస్తాం. 2 Chronicles chapter 3. 2 దినవృత్తాంతములు 3. Solomon started building temple for God. సొలొమోను దేవునికి మందిరాన్ని కట్టడానికి ప్రారంభించాడు. And which is the place? ఏంటి ఆ స్థలం? It's a Moriah mountain. మోరియా పర్వతం మీద. And it's the same place where Arnon sold his land to David. ఒర్నాను కళ్ళము దావీదుకి అమ్మిన స్థలం అది. And it's the same place where Abraham offered Isaac. అదే స్థలంలో అబ్రహాం కూడా ఇస్సాకుని అర్పించాడు. That is a place God has chosen to dwell. కాబట్టి అక్కడ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. And now we are the temple of God. ఇప్పుడు మనం దేవుని యొక్క మందిరంగా ఉన్నాం. If God wants to dwell among us, దేవుడు మన మధ్య ఉండాలంటే we need to have humble spirit. మనం కూడా దీన మనసును కలిగి ఉండాలి. Broken spirit. విరిగి నలిగిన ఆత్మను కలిగి ఉండాలి. Broken heart. విరిగి నలిగిన హృదయాన్ని Not thinking high of myself. మన గురించి మనం ఎక్కువగా ఊహించుకోవడం. Oh, I can do this, I can do that. నేను అది చేస్తాను, ఇది చేస్తాను. I have done this, I have done that. నేను అది చేశాను, ఇది చేశాను. I have accomplished this, accomplished that. లేకపోతే అది సాధించాను, ఇది సాధించాను. No, Lord. లేదు ప్రభు. The name of God is Emmanuel. కాబట్టి దేవుని యొక్క పేరే ఇమ్మానుయేలు. He wants to be with us. ఆయన మనకు తోడుగా ఉన్నవాడు. What type of people? ఎలాంటి వారితో? Not because your name is Emmanuel. నీ పేరు ఇమ్మానుయేల్ అని కాదు. But Emmanuel is a good brother. He is having a good spirit. కాబట్టి ఇక్కడ ఇమ్మానుయేల్ బ్రదరు మంచి బ్రదరు. But if you are having a broken spirit and a broken heart and a contrite spirit, కానీ విరిగి నలిగిన ఆత్మని హృదయాన్ని మనసును humble person, దీనుడివై ఉంటే, who trembles at the word of God, దేవుని యొక్క వాక్యాన్ని విని వణుకుచుంటే, God will live there. దేవుడు అక్కడ ఉంటాడు. And when you offer yourself as a living sacrifice, సజీవ యాగంగా నిన్ను సమర్పించుకుంటే, that's the place God wants to dwell. అక్కడ దేవుడు నివసిస్తాడు. Let's close our eyes and pray to God. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, that you wanted to dwell among men. ప్రభా, మనుషుల మధ్య మీరు నివసించాలనుకుంటున్నారు, అందుని బట్టి వందనాలు. In Adangi, Lord, you have chosen this church where you can dwell, Lord. ప్రభా, అద్దంకిలో మీరు నివసించడానికి ఈ సంఘాన్ని మీరు ఏర్పరచుకున్నారు. All the members of this church, Lord, you want to make them as your temple. ఓ ప్రభా, ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా మీ మందిరంగా ఉండడానికి ఏర్పరచుకోండి. Dwell in them, Lord. వారి మధ్య నివసించండి. Give them your presence, Lord. ప్రభా, మీ సన్నిధిని ఇవ్వండి. Give us your presence, Lord. ప్రభా, మీ సన్నిధిని మాకు We దయచేయండి. don't want to think highly about ourselves. ప్రభా, మాకు మేము తగిన దానికంటే ఎక్కువగా ఊహించుకోకుండా We సహాయం want to చేయండి. be humble, Lord. ప్రభా, మేము దీనులుగా ఉంటాం. We want to be merciful, Lord. ప్రభా, కనికరం కలిగి ఉంటాం. We ప్రభా, want to be patient with others, Lord. ప్రభా, ఇతరుల ఎడల మేము ఓర్పును కలిగి We want ఉంటాం. to forgive everybody, Lord. ప్రభా, మేము అందరిని క్షమించడానికి సహాయం We చేయండి. don't want to have any grudge against anybody, Lord. ప్రభా, ఎవరి మీద పగ పెట్టుకోకుండా సహాయం చేయండి. Cleanse our hearts, Lord, ప్రభా, మా హృదయాలను కడగండి ప్రభా, so that your presence can be with us. కాబట్టి మీ సన్నిధి మాలో ఉండులాగున. Bless every one of them. ప్రభా, ప్రతి ఒక్కరిని In ఆశీర్వదించండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.